పిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకైతే ఏదో ఒకటి చేసి పెడతా ఉండాలి. వాడు మావాడైతే ఇంటి దగ్గర ఉంటే ఏమన్నా చెయ్యి మమ్మీ అంటుండని అయితే నేను కేక్ అయితే రెడీ చేస్తున్నా. ఎలా చేయాలంటే 1 కప్ మైదా పిండి తీసుకొని మంచిగా జల్లించుకోవాలి. నెక్స్ట్ అయితే 1 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ మనం పౌడర్ చేసుకుంటాం కాబట్టి 1½ కప్ అవుతే షుగర్ అవుతుంది. నెక్స్ట్ అయితే వంట సోడా కొంచెం వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి అయితే అది పక్కకు పెట్టుకొని నెక్స్ట్ మిక్సీ గిన్నె తీసుకొని 2 ఎగ్స్, 1/2 కప్ ఆయిల్, 1/2 కప్ కూల్ మిల్క్ వేసేసుకొని 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని అయితే ఇది మిక్సీ పట్టుకోవాలి. మంచిగా క్రీమ్ లాగా రావాలి మిక్సీ పట్టుకుంటే. నెక్స్ట్ అయితే మనం పక్కకు పెట్టుకున్న పిండిలోకి అయితే ఇది వేసేసి అయితే మంచిగా కలుపుకొని అయితే ఇది పక్కకు పెట్టేసేయాలి. కేక్ ట్రే తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసి పొడి పిండి మనం మైదా పిండి అయితే చల్లుకొని ఈ కేక్ బ్యాటర్ మొత్తం ఇందులోకి వేసేసి అయితే 4-5 టైమ్స్ అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినాక ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక సాల్ట్ వేసేసుకొని ఒక స్టాండ్ పెట్టి మంచిగా ఒక 5-10 మినిట్స్ అయితే మంచిగా దాన్ని వేడి చేసుకోవాలి. హీట్ అయినాకనైతే మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అయితే ఇందులోకి పెట్టేసి అయితే ఒక మూత పెట్టి 20-25 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో అయితే మంచిగా ఉడకనివ్వాలి. ఇది ఉడికిందా లేదా అని టూత్పిక్ పెట్టి చెక్ చేసినాక మంచిగా ఉడికింది అనుకుంటే మనం తీసేసి కింద ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్లో వేసేసి అయితే కట్ చేసేసుకుంటే మాత్రం అయిపోతుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కుదిరిన, టేస్ట్ కూడా బాగుంది. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఓకే, నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.